హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తమ్మినేని తులసి. సో ఈరోజు నేను చేయబోయే వంటకం ఏంటంటే బిర్యానీ అండి. సో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి. సో ఇప్పుడు బిర్యానీ చేయడానికి బిర్యానీ తప్పాలు ఒకటి తీసుకుంటామండి. సో అందులో దానికి తగినంత ఆయిల్ వేసి కొంచెం వేడి చేస్తాము. సో ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మంచి అరోమా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటాము. నేను ఆల్రెడీ 5 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ తీసుకున్నానండి. అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సైడ్కి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో ఇంటి దగ్గర మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీనికి అల్లం వెల్లుల్లి కూడాను నేను తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను సైడ్కి పెట్టుకున్నాను దంచేసి. సో ఈ కొంచెం ఫ్రై అయిపోయండి ఇవి. సో ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. నేను బియ్యం సైడ్కి ఆల్రెడీ నానపెట్టుకొని ఉంచుకున్నానండి. నేను 4 గ్లాసెస్ తీసుకున్నానండి బియ్యం. అండ్ కోసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుంటామండి ఇందులోనే. అండ్ దీనికి మసాలాస్ కూడా తీసుకున్నాను. చికెన్ మసాలా, జీలకర్ర పొడి, మటన్ మసాలా, కొంచెం ధనియాల పొడి తీసుకున్నానండి. బిర్యానీ మసాలా కొంచెం తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో నానబెట్టుకున్నాను కదండి సైడ్కి బియ్యం, ఆ బియ్యం కూడా వేసేసాను. బియ్యం మొత్తం వేసేసి సో వాటికి ఏవైతే మసాలాలు వేసానో అవన్నీ కూడాను ఆ బియ్యానికి కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా మొత్తం ఆ బియ్యానికి తగిలేటట్టు మొత్తం కలుపుకోవాలి నీట్గా. సో దీంతో 4 గ్లాసెస్ తీసుకున్నానండి నేను బియ్యం. సో గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి బిర్యానీకి అయితే మట్టుగా. సో ఎంతైతే వాటర్ తీసుకున్నా ఆ వాటర్ మొత్తం అందులో వేసేసి మొత్తం కలిపేసాను. సో ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కొద్దిగా, ఒకవేళ సరిపోతే ఉప్పు కూడా వేసి టేస్ట్ చూసుకోండి ఇప్పుడే. అండ్ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. అండ్ కొత్తిమీర కొంచెం తీసుకున్నానండి ఇందులో వేయడానికి. ఇలా చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అన్నీ సరిపోయాయి, మూత పెట్టేశాను. అండ్ 80% ఆల్రెడీ కుక్ కూడా అయిపోయిందండి. అండ్ మొత్తం ఉడికిపోయిందండి. సో వేడి బిర్యానీ రెడీ అండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.